అందరికీ నమస్కారం. ప్రజాపాలన యూట్యూబ్కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ప్రజలకు సేవ చేయవలసిన సెక్యూరిటీ సిబ్బంది ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే పేషెంట్ల దగ్గర, డెలివరీ పేషెంట్ల వద్ద పి గన్నవరం 100 పడకల ఆసుపత్రిలో 1000 నుండి 2000 రూపాయల వరకు డిమాండ్ చేసి మరీ తీసుకుంటున్నారు. ఇది లంచమా అంటే కాదు, మీకు సేవ చేస్తున్నందుకు ఇవ్వాలి అంటూనే, లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రులు మీకు లభించే సౌకర్యాలు ఉండవని డైరెక్ట్గా చెప్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో లక్షలు ఫీజులు ఇస్తారు, కానీ మేము ఇక్కడ అడిగితే కొద్దిపాటి డబ్బు ఇవ్వలేరా అని బెదిరిస్తున్నారు. డబ్బులు ఇవ్వని డెలివరీ పేషెంట్లను కలవడానికి వచ్చిన బంధువులను సెక్యూరిటీ సిబ్బంది హాస్పిటల్ రూల్స్ పేర్లతో పేషెంట్లకు, వాలంటీర్లకు ఉన్న వారికి కనీస భోజనాలను ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నారు. మాకు రూల్స్ ఉంటాయి, ఎప్పుడు పడితే అప్పుడు కలవడానికి ఇది మీ ఇల్లు కాదు అంటూ వారిపై విరుచుకుపడడంతో పాటు పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎవరైనా పేషెంట్లు డబ్బు అందుబాటులో లేకపోతే రేపిస్తాము అంటే అలా కుదరదు, రేపు వేరే సిబ్బంది వస్తుంది, మేము రావడానికి ఉండదు, కాబట్టి తక్షణమే ఇవ్వండి అని బాధిస్తున్నారు. లేకుంటే ఫోన్పే, గూగుల్ పే చేయండి అని ఫోన్ నెంబర్లు ఇస్తున్నారు. ఈ రకంగా చూస్తుంటే వారికి వచ్చే జీతాలతో పోలిస్తే పక్కదారి నుంచి వచ్చే ఆదాయం ఎన్నో రెట్లు ఎక్కువని ప్రజలు చెప్పుకుంటున్నారు. రోజువారు వచ్చిన మొత్తంలో కొంతమంది కలిసి పంచుకోవడం గమనార్థం. ఎవరైనా తిరిగి ప్రశ్నిస్తే మీరెవరికి చెప్పుకున్న ప్రయోజనం ఉండదు, ఇక్కడ మేము చెప్పిందే వేదం అంటున్నారు. మాకు 4 నెలల నుండి జీతాలు రావడం లేదు, మేము ఏమి చేయాలి అంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారు. మేము ఎందుకు ఇవ్వాలి అని అడిగి ఇవ్వాల్సిందే అంటూ ఎదురు తిరిగి గొడవ పడుతున్నారు. అందరికీ నమస్కారం.